నా వెనకాల వచ్చారు 100%. బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు నా నా పక్షాన మెజార్టీకి వచ్చారు. ఓసీలో కూడా కొంతవర్గం వచ్చింది. అంటే మీ గెలుపుని ఇప్పటికి కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక వాళ్ళు గోళీలు వేసుకోవాలి, నేనేం చేస్తా దానికి. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేరంటే సహజంగానే కేసీఆర్కు కేటీఆర్కి అయితే జీర్ణం ఉండదు. ఎందుకు చెప్తా ఉన్నంటే తీన్మార్ మల్లన్న గెలవద్దని కేటీ రామారావు చేయని కుయుక్తి లేదు, పన్నని పన్నాగం లేదు. ఒకానొక దశలో 20-30 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి తీన్మార్ మల్లన్న దుర్మార్గుడు, మంచోడు కాదని రకరకాల ప్రయత్నాలు చేయించాడు. ఓ 800 మంది స్టాఫ్ను పెట్టి నాకున్నటువంటి ఒక పేరును చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ తర్వాత పోటీ చేసినటువంటి వాళ్ళ అభ్యర్థికి 50 కోట్ల వరకు, అంటే వైట్ మనీ 30 కోట్లు పంచారు. తర్వాత ఒక 20 కోట్ల రూపాయలు అదనంగా 50 కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు వైపు హరీష్ రావు, ఇంకో వైపు కేటీ రామారావు పోటీ చేస్తున్నాడు అనేటువంటి రీతిలో మొత్తం విస్తృతంగా తిరగడము, ప్రయత్నాలు ఇవన్నీ చేసినప్పటికి కూడా, వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికి కూడా తీన్మార్ మల్లన్న గెలవగలిగిండు. అంటే తీన్మార్ మల్లన్న, నేను ఒక మాట అయితే చెప్తా, నేను గెలవగలిగినంటే అది ప్రజల ఆశీర్వాదం, పట్టభద్రుల ఆశీర్వాదమే. వాళ్ళు డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఇంకో మాయమాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రం జీర్ణం అయితే కాదు. ఇప్పటికి కూడా కేటీ రామారావుకు, కేసీఆర్కు జీర్ణం కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, 3 నెలలకే 4 నెలలకే వచ్చింది, ప్రభుత్వం ఉండదు, పడిపోతుంది అనేటువంటి సమయంలో ఓవైపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఎక్కువ స్థానాలు వస్తాయి అనుకున్నటువంటి సమయంలో కేవలం 8 స్థానాలే రావడం. సో కొంత ఆ నైరాశ్యంలోకి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పార్లమెంట్ ఎన్నికల వరకు వచ్చింది. కానీ అదే పట్టభద్రులు మేధావుల దగ్గరకు వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టభద్రులు మేధావులు గెలిపించారంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పార్లమెంట్లో మిస్ అయింది, మేము పట్టభద్రుల్లో చూపించగలిగినాం. సో తద్వారా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము ఛాన్స్ ఇవ్వలేదు. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు పోవడానికి ఈ ఫలితాలన్నీ ఒక రకమైనటువంటి కారణాలే. ఓకే, ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ మీ గెలుపుని జీర్ణించుకోలేదు, అది 100% ట్రూ. బట్ మీ పార్టీ వల్ల కూడా ఈవెన్ నల్లగొండలో కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం, వెనకాల రెడ్ల ఆధిపత్యం ఉందనేది మీరు ఒప్పుకుంటారా? అంటే ఒకటి, వాళ్ళు రాజకీయంగా కొద్దిగా ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళేం బీసీలు రాజకీయ, మీకు దమ్ముంటే పోయి రాజకీయం చేయాలి. వాళ్ళు పెత్తనము, వాళ్ళ రాజకీయము, వాళ్ళ ఆధిపత్యము నువ్వు చేయక కదా అదంతా. నువ్వు దిగు కదా. నువ్వు దిగినప్పుడు వాళ్ళని అనడం ఎందుకు? నువ్వు చేయి, తప్పేముంది? వద్దంటారు ఎవరన్నా? అంటే వాళ్ళలో యూనిటీ ఉంది. వాళ్ళు ఒక విషయం, యూనిటీ అనేది వాస్తవానికి కూడా వాళ్ళలో కంటే ఇప్పుడు బీసీలో ఎక్కువ యూనిటీ ఉంది. ఇప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు ఉంది, 100% ఉంది, నో డౌట్ ఉంది. కనుకనే మీ గెలుపు సుసాధ్యమైంది. అదే అయితే బలమైనటువంటి రాజకీయాలు చేయడం కోసం బీసీల్లోంచి బలమైన నాయకులు బయటికి రావాల్సిందే. వాళ్ళు రాక ఎంతసేపు వాళ్ళని చూయించి మొత్తం వాళ్ళే చేస్తురు అంటే నువ్వు రా, ఫస్ట్ నువ్వు వచ్చి దిగు, నీ ఓట్లు నువ్వు వేయించుకునే ప్రయత్నం చేయి, అప్పుడు రాజకీయాల్లో మార్పు వస్తుంది. నువ్వు దిగడానికే ఇబ్బంది పడుతుంది. కాబట్టి నువ్వు ఎస్, ఎంట్రన్స్ చాలా గంభీరంగా ఉంటుంది. నీకు పొలిటికల్ ఎంట్రీ దొరికేటువంటి సమయంలో నిన్ను 3 చెర్ల నీళ్ళు దాపిస్తారు. నిన్ను ఆ ఆశ, ఆ లక్ష్యం వైపు వస్తున్నావు అని తెలిస్తేనే ఒక 3 చెర్ల నీళ్ళు దాపిస్తారు. అది తట్టుకొని వచ్చినావు అనుకో, నిన్నెవడేం చేయలేడుగా. సో కాబట్టి నల్గొండలో ఇంత గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా కేవలం ఒకటే బీసీ ఎమ్మెల్యే ఉండడం, మిగతా స్థానాలన్నీ ఒకే సామాజిక వర్గానికి పోవడం, ఒక 4 స్థానాలు రిజర్వ్లో ఉండడం, ఇవి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చానంటారా? ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తే బాగుంటుంది. బీర్లాయిలే గారికి ఆయన కష్టపడ్డాడు, కాంగ్రెస్ పార్టీని ఆలేరులో కాపాడినటువంటి వ్యక్తి, బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, ఇస్తే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మిగిలిన 6 ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు క్యాబినెట్ ఈ 6 బీసీలవే, అవి ఇంకా ఎవరిది లేదు, 6 బీసీలవే. మరి బీసీలకు ఎన్ని ఇస్తుంది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటాం. అంటే రెడ్లు
అడ్డుకునే ప్రయత్నం చేస్తారు చివరి వరకు అనేది మళ్ళీ ఒక టాక్ అంటే వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు అనేటివి ప్రతి ఒక్కరు డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడ్డుకొని వాళ్ళు కుట్రలు చేసేటువంటి లేకపోతే వాళ్ళు ఇంకేదో చేస్తారనేటువంటి స్థాయిలో లేదు ఇప్పుడు సమాజం. అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు యువతల పక్షం కూడా చాలా యాక్టివ్ అయింది. కాబట్టి నువ్వు ఎక్కడ ఏదన్నా అడ్డుకున్నావు అనుకో, రేపు నీ 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 ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు ప్రాబ్లం చేస్తారు ఈ ప్రజలు. సో కాబట్టి ఎవరిని ఎవరు అడ్డుకోరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, సామాజిక న్యాయం అని చెప్పి తీసుకుంటే, లేకపోతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఎవరైతే ఎంతున్నారో వాళ్ళకి అంత వాటా అనేటువంటి ఓ మాట ఏదైతే చెప్తా ఉన్నారో, సో దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉన్నట్టుగా మాకు రాహుల్ గాంధీ గారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి బీసీల వైపు మంచి నిర్ణయమే తీసుకోవచ్చు. అంటే ఎంతో కష్టపడి గెలిచిన తీన్మార్ మల్లన్నని మంత్రిగా చూడొచ్చా ఈ ప్రభుత్వంలో? అంటే నాకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది నాకు తెలియదు. కానీ ఏదో ఒకటైతే ఇస్తారేమో అని అనిపిస్తుంది. సో ఇస్తే మాత్రం ఆ మంత్రి పదవికి న్యాయం చేస్తూ, ఆ పదవికి న్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏది గొప్పతనాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకుపోవడం, అటువంటి కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసేటువంటి 100% వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్కదానికైనా ఏ అవకాశం ఇచ్చినా దానికి న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే బీసీ వాదం మిమ్మల్ని గెలిపించిందనడం ఎలాంటి సందేహం లేదు. తీన్మార్ మల్లన్న రూపంలో నల్లగొండ రెడ్లకు కానీ మిగతా తెలంగాణ రెడ్లకు కానీ కొంత చెక్ పడే అవకాశం ఉందా? అంటే నేను ఎవరికో చెక్ పెట్టడానికి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెక్కులు పెట్టడానికి లేకపోతే చెస్ గేమ్ ఆడడానికి రాలేదు. నేను ఈ ప్రజలకు, మెజారిటీ ప్రజలకు మంచి ఎట్లా చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి వ్యక్తిని. నల్గొండ రెడ్లో ఇంకో రెడ్లో నాకు శత్రువులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా నిమ్న వర్గాల వాళ్ళే. వాళ్ళు కూడా బహుజన సిద్ధాంతం ప్రకారం బహుజనులే వాళ్ళు కూడా. కాకపోతే కొత్త